మాట ఎప్పుడు చెప్పాడండి? ఈరోజు కొత్తగా సొలొమోనుకి చెప్పిందా? ఈ మాట ఎప్పుడు చెప్పాడో తెలుసా? మోసే కాలంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో, మీరు వెళ్ళబోతున్న కానాను భూభాగం ఏదైతే ఉందో అక్కడున్న ప్రజలు వేరు, వాళ్ళ ఆరాధన వేరు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సహవాసం వేరు, వాళ్ళ వివాహాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ నిర్ణయాలు వేరు. మీరు ఆ భూభాగంలో అడుగు పెట్టినప్పుడు ఇదిగో రాజ్యాంగం రాసినట్టు మీకు చెప్తున్నాను, జాగ్రత్త. వాళ్ళతో అస్సలు కలవద్దన్నాడు. ఎవరితో అయితే కలవద్దన్నాడో, ఆరాధనలో, దేవుళ్ళలో, సహవాసంలో, సంస్కృతిలో కలవద్దన్నాడో వాళ్ళనే చెప్పండి పెళ్ళి చేసుకున్నాడు. ఎలా పాడైపోయాడు సొలొమోను అంటే సహవాసంలో పాడైపోయాడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడు? ఎవరైనా రాజు అవుతున్నప్పుడు, బాగా విన్నాడు, ఎవరైనా రాజు అవుతున్నప్పుడు, ఇశ్రాయేలుకి రాజు సొలొమోనైనా, దావీదైనా, సౌలైనా, దావీదైనా, సొలొమోనైనా, ఎవరైనా ఇశ్రాయేలుకి రాజు అవుతున్నప్పుడు అక్కడున్న యాజకులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జేమ్స్ అని నేను సార్వభౌమ అధికారంతో అన్నట్టు చేస్తున్నాగా ఈరోజు. ఆ రోజు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ అభిషేకం జరుగుతున్నప్పుడు, వాళ్ళకి రాజు అయినప్పుడు చుట్టూ ఉన్న యాజకులు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక చిన్న బైబిల్ ఇస్తారండి. వాళ్ళకి ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? బైబిల్ ఇస్తారు కాదు, దేవుడు వాళ్ళని ఒక చిన్న బైబిల్ మీ దగ్గర పెట్టుకోమన్నాడు. అది మోసే ద్వారా చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం నుండి. తన రాజ్యమందు తానును తన కుమారులను అని చెబుతూ ఒక మాట అంటున్నాడు చూడండి. లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న ఒక గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రం ఒక ప్రతి జెరాక్స్ నకల్, ప్రతి రాజు దగ్గర ఏముండాలట? ఒక బైబిల్ కాపీ ఉండాలి. సౌలు రాజు అయిన ఒక బైబిల్ కాపీ దగ్గర పెట్టుకోవాలి, దావీదు రాజు అయిన ఒక బైబిల్ కాపీ దగ్గర పెట్టుకోవాలి, నెక్స్ట్ సొలొమోను రాజు అయిన ఒక చిన్న బైబిల్ దగ్గర పెట్టుకోవాలి. ఆ యాజకుల దగ్గర ఉన్న బైబిల్ని ఒక నకలు రాసి, ఆ రోజుల్లో జిరాక్స్ మిషన్ లేవుగా, ఒక నకలు రాసి, ఆ నకల్స్ ఎవరు రాస్తారంటే శాస్త్రులు. ఎవరు? శాస్త్రులు రాస్తారు. వాళ్ళు రాసి ఒక నకల్స్ తయారు చేస్తారు. ఆ నకలు తెచ్చి వీళ్ళకి ఇస్తారు. ఆ నకలు ఈయన దగ్గర పెట్టుకోవాలి. ఆ జిరాక్స్ కాపీ పెట్టుకుని ఏం చేయాలి? అతను ఏం చేయాలి చెప్తున్నారు చూడండి. అది అతని వద్ద ఉండవలను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టి కుడికి కానీ ఎడమ కానీ తాను తొలగకు ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం అన్నిటిలో ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకుంటూ అతడు తాను బ్రతుకు దినములన్నిటిన గ్రంథము చదవాలి. ఎవరు ఈ టెక్స్ట్లో ఉన్నది? రాజు. నేడో రేపో ఇశ్రాయేలుకి రాజరికం అనేది వస్తే కాదు, వస్తాదని భవిష్యత్తు తిరిగిన దేవుడికి తెలుసు కనుకే ఒక రోజు రాజుల పరిపాలన మీకు వస్తుంది. ఆ టైంలో ప్రతి రాజు బైబిల్ చదువుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నేను తెగించి ఒక మాట అంటున్నాను. సొలొమోను గారు పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? బైబిల్ చదవడం మానేశాడు ఆయన. సొలొమోనే కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, జ్ఞానే బైబిల్ చదవకపోతే ఎగిరిపోతే నువ్వు జ్ఞానివా అని అడుగుతున్నాను నేను. వారానికి ఒక్కసారి కూడా బైబిల్ చదవ, రోజుకు ఒక్కసారి కూడా బైబిల్ బైబిల్ చదవని ఎవడైనా, మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చదవని జ్ఞానైనా, దైవజనుడైనా, విశ్వాస అయినా, గాయకుడైనా, ఇక్కడ మాట్లాడే ప్రీచర్ అయినా, ఎవడైనా ఎవ్రీడే బైబిల్ చదివిపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఎగిరిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని కట్టాలన్నా, ఒకరిని పరిపించాలన్నా, ఒకరిని పరిపాలించాలన్నా, నడిపించాలన్నా బైబిల్ ఒక రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఎలా నడవాలో నాకు తెలుసు. ఒకే ఒక్కటి, వర్డ్ ఆఫ్ గాడ్, నీ వాక్యము నా పాదాలకు దీపం. నాకు ఎలా నడవాలి ఎలా తెలుస్తుంది? నీ వాక్యం చదవాలి.
సొలొమోను చదవడం మానేశాడు, వాక్యం చదవడం మానేశాడు. ఎందుకు? రాజు అయిపోయాడు, సుఖాల మరిగారు, పొడవైన భోజనం మళ్ళేశాడు, రోజుకి బాగా ఐటమ్స్ రెడీ చేస్తున్నారు. అటు సేవకులు బిజీ లైఫ్లో ఆయన బైబిల్ స్టడీ మానేశాడు. బైబిల్ చదివితే హృదయం గద్దిస్తుంది, వాక్యం చదివితే హృదయం గద్దిస్తుంది. ఎవడైతే వాక్యం, ఇంక్లూడింగ్ మీ, నేను చెప్తున్నాను, ఒక సేవకుడైనా వాక్యం చదవడం మానేస్తే ఆడికి స్టార్ట్ అయింది ఇంకా పతనం. అదే గుర్తుపెట్టుకోండి. పోతాడు వాడు త్వరగా, మెల్లమెల్లగా ఒక రోజుకు పోతాడు. సొలొమోను పాడైపోవడానికి మొట్టమొదటి కారణం వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. జ్ఞాని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. జ్ఞానే నిర్లక్ష్యం చేస్తే ఇలా అయిపోతే సామాన్యమైన వ్యక్తులమండి మనం. అక్కడ బైబిల్ పడేస్తాం, ఇక్కడ బైబిల్ పడేస్తాం. చర్చ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేంత వరకు అసలు బైబిల్ ఎక్కడుందో గుర్తుండదు మనకి. బాగుపడతావు అనుకుంటున్నావని అడుగుతున్నాను నేను. నీకు లైఫ్లో గైడ్లైన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలకు కాదు. నేను లైఫ్లో గైడ్ చేసేది వాక్యము మాత్రమే. ఎవ్రీడే బైబిల్ స్టడీ నువ్వు లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఉరుతాడు మెడలో వేసుకుని తిరుగుతున్నావు. గుర్తుపెట్టు. జ్ఞాని అయిన సొలొమోను ఇంకా మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు చూడండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఎలా ఉంటాడో వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు కొన్ని సామెతలు రాశాడు. ఏమని రాశాడు చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షనందును. సొలొమోను గారిని స్త్రీలు కాదు పాడు చేసింది, చెప్పండి. వాక్యము చదవని నిర్లక్ష్యమే ఆయన్ని పాడు చేసింది. ఏ బాధకుడైతే వాక్యం చదవడో, ఏ విశ్వాస అయితే వాక్యం చదవడో, ఏ సంఘ పెద్ద అయితే వాక్యం చదవడో, ఏ సంఘానికి వస్తున్న ఏ స్త్రీ పురుషులైతే వాక్యాన్ని చదవరో, ఏ యవన విశ్వాసులైతే వాక్యాన్ని చదవరో, ఏ గాయకులైతే వాక్యాన్ని చదవరో, ఏ అధ్యక్షుడైతే వాక్యాన్ని చదవడో అని మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని మీరే పాడు చేసుకుంటారు. అది నిలువెత్తు సాక్ష్యం. సొలొమోను వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకే పాడైపోయాడు. స్త్రీలు ఫైనల్ స్టేజ్ అండి. మొదటి స్టేజ్లో ఆయన పాడైపోవడానికి కారణం బిజీ అయిపోయాడు. మనిషి బిజీ అయిపోయాడు. బిజీ లైఫ్లో వాక్యాన్ని చదవడం మానేశాడు. అందుకే ఆ వాక్యాన్ని చదవడం మానేశాడు. ఆజ్ఞలను పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆయన. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను చదవలేదో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ అబ్బాయి బైబిల్ చదవట్లేదు, డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వాలనుకున్నాడు దేవుడు. వచ్చాడు ఒకరోజు, మాట్లాడాడు ఒకరోజు. సల్మాన్, నీకు విషయం చెప్పాలి, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నావు, ఏమన్నా గమనిస్తున్నావా అని అడిగాడు. సల్మాన్, నీకు విషయం చెప్తున్నాను, నువ్వు ఇలాగే కొనసాగావే అనుకో, నీ కింద నీ గిన్నెందించేవాడికి నీ రాజ్యాన్ని ఇచ్చేస్తానేమనుకున్నావు. నాతో లేనప్పుడు నీకెందుకయ్యా పవరు, నాతో నువ్వు సరిగ్గా లేనప్పుడు నీకెందుకయ్యా రాజ్యం, నాతో నువ్వు లేనప్పుడు నీకెందుకయ్యా ధనము, నాతో నువ్వు సరిగ్గా కమిట్మెంట్ నీకెందుకు పేరు ప్రఖ్యాతం. నాతో ఉంటావనే రాజ్యాన్ని ఇచ్చాను, నాతో ఉంటావనే పవర్ ఇచ్చాను, నాతో ఉంటావనే డబ్బు ఇచ్చాను, నాతో ఉంటావనే పేరు ఇచ్చాను, నాతో ఉంటావనే నీకు జ్ఞానం ఇచ్చాను. నువ్వు నాతోనే లేకపోతే ఇవన్నీ నీకెందుకు? ఊడుగుంజేసేవాడికి ఇచ్చేస్తానేమనుకున్నావు. వార్నింగ్ ఇచ్చాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 11వ అధ్యాయం, రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ప్రతి వచనాన్ని ఒకసారి కోట్ చేయండి. అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను గారి యొక్క హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞలు అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించిన. దేవుడు ఎప్పుడు కోపగిస్తాడు చెప్పండి?
చెప్పాలి. దేవుడు ఎప్పుడు కోపగిస్తాడు చెప్పండి? ఎవడైతే బైబిల్ చదవడో, ఎవడైతే బైబిల్ని పాటించడో వాడి మీద నువ్వు జ్ఞానివైనా సామాన్యుడివైనా నువ్వు ఎవడవైనా కోపగిస్తాడు ఆయన. ఎవ్రీడే బైబిల్తో ఎవడైతే తన జీవితాన్ని